ముందు 42% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ గొప్పలు చెప్పి బీసీలకు అన్యాయం చేసిందని కేటీఆర్ మండిపడ్డారు. రిజర్వేషన్ల పేరుతో బీసీలపై కాంగ్రెస్ భస్మాసుర హస్తం పెట్టిందని ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. పార్టీ పదవుల్లో బీసీలకు సామాజిక న్యాయం చేయని బీఆర్ఎస్, బీజేపీ నేతలు బీసీ రిజర్వేషన్లపై మాట్లాడతారా అని పొన్నం ఫైర్ అయ్యారు. 42% అని చెప్పి 160 కోట్లు ఖర్చు పెట్టి రాహుల్ గాంధీ శుభాషు ఇంతకంటే గొప్ప కార్యక్రమం లేదు అని రాహుల్ గాంధీ బీహార్లో డబ్బగొట్టి ఇచ్చేసిన 42% రిజర్వేషన్లని కాకమ్మ కథలు చెప్పి ఆఖరికి నిన్న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే ఏం చేసిండ్రల్లా ఇదివరకు కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన 24% రిజర్వేషన్లను తగ్గించి 17% చేసిండ్రు. ఉద్యోగులతో పాటు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని మొదటి నుంచి కూడా ఊదరగొట్టి కాంగ్రెస్ పార్టీ చివరికి ఈరోజు చేతులెత్తేసి ఒక భస్మాసుర హస్తంగా బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ ఈరోజు మారుతూ ఉన్నది. పంచాయతీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల కోసం జీవో 46 తీసుకొచ్చి ఏ రకంగా ఇవాళ బీసీలను మోసం చేస్తూ ఉన్నది, దగా చేస్తున్నదో చాలా స్పష్టంగా కనీసం 20% కూడా రిజర్వేషన్లు ఇవ్వకుండా 17% మాత్రమే. వీళ్ళకి చరిత్ర తెలుసా? వాళ్ళ పార్టీలో సామాజిక న్యాయం ఇవ్వాలన్న ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్, సిఎల్పి లీడర్ ఒకటే కుటుంబం. భారతీయ జనతా పార్టీ సామాజిక న్యాయం మా అభ్యర్థి ముఖ్యమంత్రి బీసీల అభ్యర్థి చెప్పుకుంటారు. ఫ్లోర్ లీడర్ ఎవరున్నారు, పార్టీ అధ్యక్షుడు ఎవరు? ఇంత పెద్ద ఆర్గ్యుమెంట్ జరుగుతుంటే మీకు మాట్లాడే నైతికత హక్కెక్కడిది? మీరు సామాజిక న్యాయం గురించి మాట్లాడేటువంటి పరిస్థితి ఉందా? ఇలా సామాజిక న్యాయానికి కాంగ్రెస్ ఛాంపియన్ ముఖ్యమంత్రి ఒక వర్గం అయితే ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒక వర్గం, ఉప ముఖ్యమంత్రి ఇంకొక వర్గం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అలా